ఎలక్షన్స్ రేపు జరగబోతున్నాయి. ఇమ్మీడియట్‌గా కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది శుక్రవారం రోజు. రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. అక్కడ హిందూ మైనారిటీల మీద ఇప్పటికే దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా అలాంటి దురాగతాలు కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో హిందువులు ఎలాంటి డిసైడింగ్ ఫ్యాక్టర్ ప్లే చేయబోతున్నారు. అందులోనూ పర్టిక్యులర్‌గా బంగ్లాదేశ్‌లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో సర్వేల మీద భారతదేశం కూడా ఆసక్తి కనబరుస్తోంది. ఎందుకలా? మొత్తంగా బంగ్లాదేశ్ ఎలక్షన్స్‌ని మనం ఎలా చూడొచ్చు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచతిల్ గారు. సార్ నమస్తే. సో బంగ్లాదేశ్ ఈ మధ్య కాలంలో విపరీతంగా వార్తల్లో ఉంది. అందులోనూ షేక్ హసీనా భారతదేశంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్లకుండానే ఎలక్షన్స్ తను పార్టిసిపేట్ చేయకుండానే జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవి. మొత్తంగా 350 అంటే 300 స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలా ఉంది సార్ అక్కడ అంత ట్రెండ్ అనేది? ఇప్పుడైతే టచ్ అండ్ గో ఉంది సర్వేలో. ఎందుకంటే బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తారిక్ రహమాన్ ఖాలిదా జియా కొడుకు లీడ్ చేస్తున్న పార్టీ 34% పర్సంటేజ్ ఓట్తోని, అంటే ఒపీనియన్ పోల్స్లో ముందుకుంది. కానీ జస్ట్ బిహైండ్ దమ్ తారిక్ రహమాన్ వాళ్ళ జమాత్ పార్టీ 32% ఓట్లతోని ఒపీనియన్ పోల్స్లో ఉన్న సెకండ్ పొజిషన్. అంటే ఇద్దరిని కలిపితే ఒక 64% వస్తుంది. మిగతా ఆల్మోస్ట్ 30% ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఇంకా డిసైడ్ చేయలేదు. దీంట్లో పెద్ద ఒక సెగ్మెంట్ అవామీ లీగ్కి లాస్ట్ టైం ఓటేసిన వాళ్ళు. ఈసారి అవామీ లీగ్ని బ్యాన్ చేస్తారు, ఖాలిదా జియా వాళ్ళ పార్టీని. వాళ్ళు ఎవరికి ఓటేస్తారని పెద్ద ఒక క్వశ్చన్ వస్తుంది. చాలామంది దాంట్లో బిఎన్పికి ఓటేస్తా అంటున్నారు. అంటే లాస్ట్ మినిట్లో ఒక స్వింగ్ వస్తే బిఎన్పి గెలిచేస్తారు. 300 సీట్లు బిఎన్పి గెలుస్తే, ఉన్న సీట్లలో వాళ్ళకి 150 నుంచి 160 స్థానాలు వస్తే కూడా మెజారిటీ వచ్చేస్తుంది. మిగతా 50 స్థానాల్లో మహిళల కోసం రిజర్వ్ ఉంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ 300 సీట్లు ఎవరు గెలిచారో వాళ్ళ రిప్రజెంటేషన్ పెట్టి ఆ పర్సంటేజ్ ఓట్ ఎంత వచ్చింది మీకు, దాన్ని బట్టి ఈ 50 సీట్లు నామినేట్ చేసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఎలక్షన్ కాదు, మహిళలకి సపరేట్ ఎలక్షన్. మహిళలు పోటీ చేయకూడదు. అక్కడ జమాత్ వాళ్ళు కూడా మహిళల్ని బుర్కాలా పెట్టి ఆల్మోస్ట్ ఒక తాలిబాన్ తీసుకొచ్చారు అక్కడ. ఇదే జమాత్ని ఖాలిదా జియా ఉన్నప్పుడు బ్యాన్ చేశారు. దానికన్నా ముందు వాళ్ళు ఓట్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ తారిక్ రహమాన్ ఐ థింక్ 3 సార్లు గెలిచారు. ఆయన 3-4 సార్లు గెలిచారు ఎలక్షన్ ఇప్పుడు దాకా. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో చాలా మట్టుకు అక్కడున్న లోకల్ పాలిటిక్స్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఈ స్టూడెంట్స్ పార్టీ ఒకటి ఉంది, మీకు గుర్తుంటుంది. వాళ్ళు ఎన్సిపి, మన ఎన్సిపి లాగా కాదు, నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ అనే పార్టీ పెట్టుకున్నారు. వాళ్ళు యూజువలీ కాన్సన్ట్రేటెడ్ అరౌండ్ ఢాకా, కొంచెం ఢాకా చుట్టుపక్కల ఉన్న యూనివర్సిటీస్ అంతా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్లో ఉంది. బంగ్లాదేశ్లో 25% మంది 18 to 25 ఏజ్ గ్రూప్లో ఉన్నారు. సో డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారు. 1/4. సో డెఫినెట్గా వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారు. వాళ్ళు ఎవరికి ఓటేస్తారు? ఒకటి అవామీ లీగ్, ఇంకోటి బిఎన్పి. సో డెఫినెట్గా నా అంచనా ప్రకారం ఏమైనా ఒపీనియన్ పోల్స్ ఏం చూపిస్తున్నా అంటే, అవామీ లీగ్ పార్టీ వాళ్ళంతా ఆల్మోస్ట్ 80% బిఎన్పికి ఓటేస్తారు. 20% మంది ఐదర్ సిటిజన్స్ పార్టీ ఆర్ జమాత్కి ఓటేస్తారు. జమాత్కే భారతదేశంతో ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మనకు గుర్తుంటుంది, 1971 వార్లో పాకిస్తాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు జమాత్ ఇస్లామీ మన దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర జమాత్ అంటారు. అదే పార్టీ మన దగ్గర కూడా ఉంది, జమాత్ ఇస్లామీ. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో ఎలక్షన్ గెలవబోతుంది ఈసారి. డెఫినెట్గా నాకైతే అనిపిస్తుంది బిఎన్పి. గెలవకపోతే ఏమవుతారు? మెజారిటీ రాకపోతే జమాత్తో టైఅప్ చేయాల్సి వస్తుంది. జమాత్తో టైఅప్ చేస్తే చాలా మటుకు కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ ప్రిన్సిపల్స్ని ఇండిపెండెంట్గా ఆపరేట్ చేయలేరు. దీని అన్నింటిలో అక్కడున్న లోకల్ పాలిటిక్స్ విత్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్. కొన్ని రోజుల ముందు దాకా ఈవెన్ షేక్ హసీనా ఉన్నప్పుడు కూడా చైనాని, ఇండియాని చాలా బాగా మేనేజ్ చేసుకుందాము. చైనా వాళ్ళు పెట్టుబడి పెట్టారు, భారతదేశం కూడా వాళ్ళు పెట్టుబడి పెట్టారు అక్కడ. ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ పంపిస్తున్న 17% ఎలక్ట్రిసిటీ అదాని వాళ్ళ కంపెనీ చెందుతుంది, జార్ఖండ్ నుంచి. వాళ్ళు గిట్ట రేపు ఆఫ్ చేసేస్తే బంగ్లాదేశ్లో ఆల్మోస్ట్ 25 నుంచి 30% మందికి ఎలక్ట్రిసిటీ ఉండదు రేపటి నుంచి. మొన్ననే గొడవ జరిగినప్పుడు, స్టార్టింగ్లో షేక్ హసీనా వచ్చినప్పుడు ఆల్మోస్ట్ $500 మిలియన్ బకాయా ఉండే. అది కొంచెం కట్టేశారు ఇప్పుడు. దానికోసం మళ్ళీ ఎలక్ట్రిసిటీ రెజ్యూమ్ చేశారు. కానీ బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితి చాలా దారుణం. ఎకనామికల్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ.
అది కాకుండా అన్ఎంప్లాయ్మెంట్, బంగ్లాదేశ్లో ఉద్యోగం లేదు. లీస్ట్ డెవలప్ కంట్రీస్ లిస్ట్లో వస్తారు బంగ్లాదేశ్. మన దగ్గర అంటారు పర్ క్యాపిటల్ బంగ్లాదేశ్ మనకన్నా ఎక్కువ అని. అది అట్లా కాదు, అది వాళ్ళ క్యాల్కులేషన్ తప్పు. ఎందుకంటే పాపులేషన్ తక్కువ ఉన్నప్పుడు న్యాచురల్లీ మీ ఇన్కమ్ ఎక్కువ చూపిస్తుంది. 1000 మందికి 10,000 రూపాయలు ఉంటే 100 మందికి అదే 10,000 రూపాయల విలువ ఎక్కువ ఉంటుంది. సో పాపులేషన్ తక్కువ, మన 140 కోట్లు ఉన్నాం మనం. మనది యావరేజ్ పర్ క్యాపిటల్ ఇస్ $3,000. అదే టైంలో యూఎస్ పర్ క్యాపిటల్ చూడండి $90,000, $90,000 పర్ క్యాపిటల్ ఆఫ్ యూఎస్. అంటే పర్ పర్సన్కి ఉన్న ఇన్కమ్ పర్ ఇయర్. భారతదేశంలో పర్ పర్సన్ పర్ ఇన్కమ్ పర్ ఇయర్ ఇస్ $3,000. చాలా డిఫరెన్స్ ఉంది. బంగ్లాదేశ్ మెయిన్ ఎక్స్పోర్ట్, వాళ్ళు దాని మీద బతుకుతారు, అది టెక్స్టైల్స్. ఇప్పుడు మనం చూసాం నిన్ననే కొత్త ఒప్పందం చేసుకున్నారు బంగ్లాదేశ్ యూఎస్ కలిసి. అది ఎలక్షన్లో కూడా చాలా మటుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దానికోసం ఒకరోజు ముందు సైన్ చేశారు. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్కి క్రెడిబిలిటీ లేదు, మొహమ్మద్ యూనస్కి. దే ఆర్ నాట్ అన్ ఎలక్టెడ్ గవర్నమెంట్. వాళ్ళు ఎట్లా సంతకం పెడతారు? కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టాలి కదా, చేయలేదు, ముందే చేసుకున్నారు యూఎస్ వాళ్ళు. దాంట్లో ఏం చెప్పారంటే బంగ్లాదేశ్ నుంచి యూఎస్కి పంపిస్తున్న కొన్ని టెక్స్టైల్స్ మీద 0% ఉంటుంది. ఈ ఎలక్షన్లో అది ఇన్ఫ్లుయెన్స్ కాబోతుంది. ఎందుకంటే 0% ఇచ్చారు చూడండి, ఎవరు చేపించారు అని ఒక క్రెడిట్ తీసుకోవడానికి చాలామంది ఉంటారు ఇప్పుడు దాంట్లో. బంగ్లాదేశ్లో చాలామంది మహిళలు పనిచేస్తున్న ఇట్లాంటి ఫ్యాక్టరీస్లో, వాళ్ళ ఓట్లు చాలా ఇంపార్టెంట్. మనం చూడాల్సిందంటే ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్లో 38% దాకా బిఎన్పి తీసుకెళ్ళిపోతే వాళ్ళకి ఒక 170 నుంచి 180, 190 దాకా కూడా వెళ్ళచ్చు. పాకిస్తాన్కి ఒక రోల్ కూడా ఉంది దాంట్లో. అక్కడ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది ఈ స్టూడెంట్స్ వింగ్ని. అది కాకుండా దట్ ఈస్ ఎన్సిపి ప్లస్ జమాత్ ఇప్పుడు షేక్ హసీనా టైంలో బ్యాన్ చేసింది, మీకు గుర్తుంటారు, ఎలక్షన్లో పోటీ చేయలేరు వాళ్ళు. ఇప్పుడు షేక్ హసీనాని బ్యాన్ చేశారు. బంగ్లాదేశ్ ఎలక్షన్ ఒక షామ్. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక పార్టీని మీరు పోటీ చేయకుండా ఉండడానికి బ్యాన్ చేస్తే దెన్ దట్ ఇస్ అ షామ్. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడు వెనజువేలా గురించి చెప్తూ ఉంటారు, అక్కడ అదే జరుగుతుంది. ఆపోజిషన్ లీడర్ని వాళ్ళ కంట్రీ నుంచి బయటికి తీశారు. ఇదే బంగ్లాదేశ్లో జరుగుతుంది కదా. సో వై ఇస్ యూఎస్ యాక్సెప్టింగ్ ఇట్? అది మనం ఫస్ట్ క్వశ్చన్ అనమాట. కానీ కవిత గారు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం బంగ్లాదేశ్లో ఎవరు గెలిచినా కానీ బిఎన్పి ఆర్ జమాత్ ఆర్ ఎన్సిపి ఆర్ ఎ కోయిలేషన్ ఆఫ్ ఆల్ దిస్, వాళ్ళ ఎకానమీ చాలా పెద్ద ప్రాబ్లంలో ఉంది. పాకిస్తాన్ కన్నా దారుణ స్థితిలో ఉన్నారు బంగ్లాదేశ్. కానీ అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే యూఎస్ పెద్ద పెట్టుబడి పెడుతున్నారు అక్కడ. వాళ్ళకి యూఎస్కి బంగ్లాదేశ్ని చైనాని కౌంటర్ చేయడానికి వాడుకుంటారు. ఎస్పెషల్లీ సౌత్ చైనా సీ కానివ్వండి, నార్త్ బంగ్లాదేశ్లో కూర్చుంటే వాళ్ళకి చైనా, టిబెట్ వైపు నుంచి చైనాని మానిటర్ చేయొచ్చు వాళ్ళు. బంగ్లాదేశ్ కూడా అప్పుడప్పుడు హిందువుల మీద మనం చూస్తుంటారు రెగ్యులర్గా దాడి జరుగుతుంది. అది ఓపెన్ చేశారు ఇప్పుడు కామెంటరీతోని, దట్ హిందువుల మీద చాలా మటుకు దాడి జరుగుతుంది. నిన్న కూడా జరిగింది, ఇంకా జరుగుతుంది. మరి ఏం చేయలేము. ఎందుకంటే షేక్ హసీనా ఉన్నప్పుడు దాకా మనకు ఒక పట్టు ఉండే అక్కడ హిందువులు సేఫ్గా ఉన్నారు. 17 నుంచి 18% ఉన్న హిందువులు 24 దాకా ఉండే యాక్చువల్లీ ఇండిపెండెన్స్ టైంలో. ఇప్పుడు 4% కూడా లేరు. అప్పుడు కూడా కొంతమంది అంటారు 1 కోటి మంది ఇప్పుడు కూడా ఉన్నారు బంగ్లాదేశ్లో. వాళ్ళు ఎవరికి వేస్తారు ఓట్లు? చిటగాంగ్ వైపు అని కానివ్వండి, సిల్హెట్ వైపు కానివ్వండి, ఇట్లాంటి చాలా మటుకు ఉన్నాయి. ఎవరికి ఓటేస్తారు వాళ్ళు? అక్కడే వచ్చింది క్రూషియల్ ఫ్యాక్టర్. సో ఒక నెల ముందు ఒక అనౌన్స్మెంట్ ఉండే దట్ ఈ హిందువులందరూ కలిసి వాళ్ళు ఒక ఓన్ పార్టీ పెట్టుకున్నారు, 70 సీట్లు పోటీ చేయబోతున్నారని. కానీ దాని తర్వాత ఎక్కువ దాని మీద న్యూస్ లేకుండే. బహుశా ఈ ఎలక్షన్లో ఒక 50 స్థానాలు వాళ్ళు పోటీ చేస్తారు. ఎన్ని గెలుస్తారు అనేది పెద్ద ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే హిందువులు ఒకరే ఓటేసి గెలవడం అంటే బంగ్లాదేశ్లో ఇంపాసిబుల్. బంగ్లాదేశ్ ఇప్పుడు అందరు చెప్తున్నారు ఏంటంటే ఒక తాలిబాన్ రూల్డ్ ఆఫ్ఘనిస్తాన్ లాగా మారిపోతుంది బంగ్లాదేశ్. బిఎన్పి కొంత మహిళల్ని పార్టీ ఎలక్షన్లో పెట్టారు క్యాండిడేట్గా. జమాత్ ఇస్లామీ ఒక్క మహిళని కూడా ఎలక్షన్లో పోటీ చేయలేదు. వాళ్ళేంటంటే మహిళలకి బయట వెళ్తే పరదా వేసుకోవాలి, మహిళలు పోటీ చేయడానికి కాదు, వాళ్ళు ఇల్లు చూసుకోవాలి, అంతే వాళ్ళ పని. సో దట్ ఈస్ టిపికలీ తాలిబాన్ మైండ్ సెట్. అందులో కూడా గతంలో అక్కడ షేక్ హసీనా వర్క్ చేశారు, బేగం ఖలీదా జియా వర్క్ చేశారు. ఇవి అయినప్పటికీ కూడా ప్రధానమంత్రులుగా మహిళలే ఉన్నప్పటికీ, ముస్లింలు అయినప్పటికీ కూడా అక్కడ స్టిల్ అక్కడ సాధారణ మహిళలు
వాళ్ళ మీద గృహిణుల మీద ఇలాంటిది మాత్రం ఉంటూనే ఉంది. ఎస్ డెఫినెట్గా, ఎందుకంటే ఇస్లామిక్ ఫిలాసఫీ అనగానే అదే వస్తుంది ఫస్ట్. ఇరాన్ చూడండి మీరు, ఇరాక్లో దీనికన్నా ముందు సద్దాం హుసేన్ ఉన్నప్పుడు చాలా మోడర్న్ ఉండే, ఇప్పుడు మళ్ళీ దేవ్ గాన్ బ్యాక్. ఆఫ్ఘనిస్తాన్ చూడండి, వాళ్ళు మొత్తం తాలిబాన్ అయిపోయారు. ఇక్కడ సిరియా చూడండి, సిరియాలో ఒక పార్ట్ ఆఫ్ సిరియా ఇస్ ఆల్రెడీ అండర్ ఇస్లామిక్ రూల్, అట్లా చెప్పొచ్చు మనం. ప్రతి చోట ఎక్కడెక్కడ ఇస్లామిక్ రూల్ వస్తుందో మహిళల్ని పక్కన తోసిస్తారు. మీకు గుర్తుంటుంది, హైదరాబాద్లో కూడా మన దగ్గర ఒక ఎంపీ వాళ్ళ ఇంటికి మన రాజ్దీప్ సర్దేశాయ్ గారిని పిలిపించి బిర్యానీ తినిపించారు, చాలా పెద్ద డిన్నర్ చేయించిన తర్వాత రాజ్దీప్ అడిగారంట, మీ ఆవిడని కలవచ్చా, ఎంత బాగా బిర్యానీ చేసింది, కాంప్లిమెంట్ చేయాలంటే లేదు మా ఇంట్లో మహిళల్ని మేము ఎవరిని కలవనీయం బయట వాళ్ళు. అంత రిగ్రెసివ్ మైండ్ సెట్, ఎడ్యుకేటెడ్ పీపుల్ మన దగ్గర. అప్పుడు మీరు బంగ్లాదేశ్, తాలిబాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సంగతి మాట్లాడక్కర్లేదు, దే ఆర్ ఈవెన్ మోర్ బ్యాక్వర్డ్. అట్లాంటి పరిస్థితుల్లో ఈ ఇస్లామిక్ ఫిలాసఫీని తీసుకొచ్చి బంగ్లాదేశ్ని ఇప్పుడు కూడా వాళ్ళు ఏమంటారు, వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం దే ఆర్ సెక్యులర్, కానీ ఎక్కడ సెక్యులరిజం నాకైతే కనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ ఇస్లామిస్టే రూల్ చేస్తున్నారు, అల్లాహు అక్బరే వాళ్ళ పిలుపు. సో దెన్ డెఫినెట్గా దే విల్ నాట్ అలౌ ఎనీ అదర్ రిలీజియన్, ఎస్పెషలీ హిందువులను అక్కడ ఉండనియరు. దీనికే మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చాం, చట్టం అయింది. బంగ్లాదేశ్ నుంచి హిందువులు పారిపోయి రేపు వస్తే కూడా మన వైపు రావచ్చు, కానీ వాళ్ళ దగ్గర అక్కడ ఉన్న మొత్తం ఇల్లు, వాళ్ళ ఆస్తి అంతా అక్కడ పెట్టేసి రావాల్సి అంటే చాలా కష్టం ఉంటుంది. పాకిస్తాన్తో మన 47లో జరిగిన అదే సిచ్యువేషన్కి వస్తాం మనం. కానీ నేనది చూసిన ఏంటంటే ఈ ఎలక్షన్లో జమాత్కి ఒక రోల్ ఉంటే, దట్ ఈస్ ఐదర్ ద కోయిలిషన్ ఆర్ ఈవెన్ యాజ్ అ విన్నర్, దెన్ బంగ్లాదేశ్ ఇస్ ఫినిష్డ్. బంగ్లాదేశ్ ఇంకొక యూఎస్కి తెలిసిపోతుంది చాలా క్లియర్గా ఒక 5 సంవత్సరాల్లో, దట్ బంగ్లాదేశ్ ఇంకొక ఆఫ్ఘనిస్తాన్గా మారిపోతుంది అనేది. మన మీద థ్రెట్ ఏంటి అది మనం చూసుకోవాలి ఫస్ట్. వీళ్ళెప్పుడు 7 సిస్టర్స్ నార్త్ ఈస్ట్ని మేము కట్ చేసేస్తాం, భారతదేశాన్ని సిలిగుడి దగ్గర చికెన్ స్నెక్ దగ్గర మేము నరికేస్తాం, అది ఇదని చెప్తుంటారు. అందులో యూనివర్సిటీలో కూడా పెద్ద ఎత్తున క్యాంపెయిన్లు కూడా చేశారు. ఏం జరగదు అవి. ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ నుంచి వేలాది మంది మెడికల్ వీసా తీసుకొని భారతదేశానికి ట్రీట్మెంట్కి వస్తారు. ఇప్పుడు కూడా మనం నడిమిట్లో కొన్ని రోజులు వీసా ఆపాం, చాలా పెద్ద ప్యానిక్ అయింది అక్కడ. హార్ట్ పేషెంట్స్ ఉండొచ్చు, మిగతా క్యాన్సర్ పేషెంట్స్ ఉండొచ్చు, అందు వాళ్ళ దగ్గర మెడికల్ ఫెసిలిటీస్ లేదు. ఇట్ ఈస్ అ రియల్ ఇంపవరేషన్ నేషన్. ఆఫ్ఘనిస్తాన్ కూడా కొంచెం ట్రీట్మెంట్ అంత ఉంది, కానీ బంగ్లాదేశ్లో అది కూడా లేదు. అంత దారుణమైన పరిస్థితి ఉంది అక్కడ. ఇన్కమ్ కూడా అంతే. దానికోసం చాలామంది వాళ్ళ మహిళలు టెక్స్టైల్ ఫ్యాక్టరీలో పనిచేస్తారు. ఇప్పుడు యూఎస్ ఇంత 0% ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు అంటున్నారు, వాళ్ళ పేదోళ్ళు, మహిళలకు ఉద్యోగం కావాలి కదా, అక్కడ మహిళలకి మనం టారిఫ్ పెడితే వాళ్ళకి డిమాండ్ ఉండదు, ప్రోడక్ట్ ఉండదు, మహిళలకు ఉద్యోగం ఉండదు, మనం సపోర్ట్ చేయాల్సి చెప్పి యూఎస్ లాజిక్ అదనమాట. కానీ ఈ ఎలక్షన్ అయితే ఇట్స్ అ షామ్, అదైతే కరెక్ట్. ఎందుకంటే ఒక పార్టీని మీరు పోటీ చేయనట్లేదు. షేక్ హసీనాతో మీకు గొడవ ఉండొచ్చు, వాళ్ళ పార్టీని పోటీ చేయొచ్చు కదా, లేదు మేము పోటీ చేయలేము. బంగ్లాదేశ్లో ఉన్న జ్యుడిషియరీ ఈజ్ ఆల్సో జోక్. అది ఈవెన్ షేక్ హసీనా టైంలో ఉన్నప్పుడు వాళ్ళకు సపోర్ట్ చేశారు, ఇప్పుడు వీళ్ళ వైపు సపోర్ట్ చేస్తున్నారు. కానీ అన్నిటికంటే పెద్ద జోకర్ ఈజ్ మొహమ్మద్ యూనిస్. మొహమ్మద్ యూనిసే ఎంటైర్ బంగ్లాదేశ్ని రివర్స్ గేర్లో తీసుకెళ్ళాడు. ఎకానమీ వాజ్ డూయింగ్ రియలీ గుడ్ అండర్ షేక్ హసీనా. మేము చెప్పాను చూడండి, రూమర్స్ ఉండే భారతదేశం కన్నా ఫాస్ట్గా జీడిపి ఎక్కువ ఉంది వాళ్ళది, మనకన్నా ఎక్కువ ఉంది అనేది. అది తప్పు, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఆల్రెడీ. కానీ అది కాదు, అక్కడ ఆ టైంలో ఉన్న ఎకానమీ ఇప్పుడు ఇన్ఫ్లేషన్తో, అన్ఎంప్లాయ్మెంట్తో పోరాడుతున్నారు. అక్కడ చాలా వెనుకకి వెళ్ళిపోయారు బంగ్లాదేశ్. దానికి కారణం ఈయనే, మొహమ్మద్ యూనుస్. ఆయన్ని డెఫినెట్గా అమెరికా ప్రాపప్ చేశారు, మన అందరు తెలిసిందే. నోబెల్ ప్రైజ్ ఇవ్వడము, మ్యాక్సెసే అవార్డు ఇవ్వడం, ఇదంతా అమెరికా పని ఉంటుంది దాంట్లో. కానీ ఐ థింక్ బంగ్లాదేశ్కి నెక్స్ట్ 1 year చాలా క్రూషియల్గా ఉండబోతుంది, ఎవరు కలిసినా కానీ. ఎందుకంటే 1 is ఎకానమీ. అఫ్కోర్స్ యూఎస్ చాలా డబ్బులు పెడతారు, కానీ డబ్బులు ఎంత పెట్టినా కానీ దేశంలో ఒక డిమాండ్ ఉండాలి. ఒక మొబైల్ ఫోన్ తయారు చేస్తే కొనడానికి ఉన్న కెపాసిటీ ఉండాలి అక్కడ, అది వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళ బయింగ్ కెపాసిటీ చాలా తక్కువ బంగ్లాదేశ్లో. వాళ్ళ దగ్గర చాలామంది మీరు గల్ఫ్కి వెళ్తే అక్కడ పనిచేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళ వీసా వాళ్ళకి బంద్ చేసేస్తారు. యూఏఈ లాంటి దేశాల్లో నో వీసా ఫర్ బంగ్లాదేశీస్ అండ్ పాకిస్తానీస్. ఎందుకంటే వీళ్ళు అక్కడ వచ్చి చాలా గొడవ చేస్తున్నారని చెప్పి వీళ్ళ వీసా అంతా బంద్ చేసేసారు. సో ఈ పరిస్థితుల్లో వీఆర్ అట్ ఎ క్రాస్ రోడ్స్. ఇప్పుడు అదే పరిస్థితి అన్నమాట.
షేక్ హసీనా వాళ్ళు లాంగ్ సర్వింగ్ పీఎమ్స్‌గా అక్కడ పాలిటిక్స్‌లో కీ రోల్ ప్లే చేశారు. అందులో వాళ్ళ పేరెంట్స్‌ని కావచ్చు, లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్‌ని ఊచకోత కోసారు, చంపేశారు. మిగిలినటువంటి షేక్ హసీనా మళ్ళీ అక్కడ ప్రధానమంత్రిగా చేశారు. అయినప్పటికి కూడా అంతర్యుద్ధంలో ఆవిడని దించేశారు. ఆవిడ ఆశ్రయం పొందింది భారతదేశంలో. బట్ ఇప్పటికి ఆ పార్టీని అక్కడ కంటెస్ట్ చేయనివ్వకుండా ఉంటే, వాళ్ళకంటూ కొంతమంది లాయల్‌గా ఉండేటువంటి కార్యకర్తలుంటారు, అభిమానులుంటారు, కొంతమంది ఫాలోవర్స్ అనేవాళ్ళుంటారు. వాళ్ళు ఎటువైపు చూస్తున్నారు? వాళ్ళేమనుకుంటున్నారసలు? లాస్ట్ ఎలక్షన్‌లో బిఎన్ మన అవామీ లీగ్‌కి, షేక్ హసీనా అవామీ లీగ్‌కి 42% ఓట్లొచ్చినాయి. 42%. ఆ 42% మంది ఎక్కడికి ఓటేస్తారు? హ్మ్. చాలా క్రూషియల్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం 30, 30, 60 అని చూపిస్తుంది. వీళ్ళిద్దరికి ఆల్మోస్ట్ టైడ్ బీఎన్పీ అండ్ జమాత్. ఈ మిగతా 42 పక్కన పెట్టి 30 అని తీసుకుందాం, మనం 32 అని తీసుకుందాం. వీళ్ళెవరు ఓటేస్తారు? లెస్సర్ ఆఫ్ ద టూ ఈవిల్స్ అంటాం మన ఇంగ్లీష్లో. హ్మ్. దాంట్లో బీఎన్పీ, న్యాచురల్లీ బీఎన్పీకి ఓటేస్తారు వాళ్ళు. హిందువులు అక్కడ ఉన్న చాలా మటుకు హిందువులు హిందూ పార్టీస్ ఓటేస్తారు. వాళ్ళు గెలవలేరు, కానీ ఓట్లు వాళ్ళ ముస్లిం పార్టీస్కి వెళ్ళదు, డివైడ్ అయిపోతుంది, అక్కడ వెళ్ళదు. ఈ పరిస్థితుల్లో బీఎన్పీకి, దానికోసం బీఎన్పీ చూడండి వాళ్ళ స్ట్రాటజీ కూడా అదే మార్చుకున్నారు వాళ్ళు. వీఆర్ ఆల్ ఫర్ ఎ వెరీ సెక్యులర్ గవర్నమెంట్, మేము అందరినీ కాపాడుకుంటాం, మేము హిందువుల్ని చూసుకుంటాం అని తారిక్ రహమాన్ ప్రతి స్పీచ్లో చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఆయనకు కావాల్సింది హిందూ ఓట్లు, అక్కడ 1 కోటి మంది అంటే తక్కువ కాదు. అది కాకుండా బీఎన్పీ ఓట్స్, అది బీఎన్పీ ఓట్స్ నుంచి అవామీ లీగ్ ఓట్స్ రావాలంటే డెఫినెట్గా ఆ పాట పాడాల్సిందే వాళ్ళు. కానీ వాళ్ళు ఓట్ వేస్తారో లేదో, బాయ్కాట్ చేస్తారో లేదో రేపు ఓట్ పర్సంటేజ్ మీద తెలిసిపోతుంది. బయటికి వచ్చి ఓటు వేయకపోతే దెన్ బీఎన్పీ విల్ బీ ఇన్ అ బిగ్ ప్రాబ్లం. ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే లాస్ట్ టైం కన్నా దెన్ బీఎన్పీ గెలుస్తారు. ఇది ఇప్పుడున్న ఒక అనాలిసిస్ ప్రకారం. కానీ రేపు ఏం జరుగుతుందో మనం చెప్పలేము. ఎందుకంటే బంగ్లాదేశ్ ఈజ్ అ ఫెయిల్డ్ డెమోక్రసీ. పాకిస్తాన్లా కాదు, పాకిస్తాన్ దారుణ పరిస్థితి. హియర్ ఇట్ ఈస్ స్లైట్లీ బెటర్. షేక్ హసీనా కూడా ఏదో మహాత్మా కాదు, ఆమె కూడా చాలా గొడవ చేసింది అక్కడ. ఆమె టైంలో జమాత్ని బ్యాన్ చేసింది ఆమె. షేక్ ఖలీదా జియాని జైల్లో పెట్టింది ఆమె. చాలా జరిగింది అట్లాంటిది. కానీ బంగ్లాదేశ్ షేక్ ముజిబుర్ రెహమాన్ చంపిన తర్వాత, ఆఫ్టర్ 71లో బంగ్లాదేశ్కి వచ్చిన తర్వాత, అప్పటి నుంచి ఇవాళ దాకా బంగ్లాదేశ్లో స్టెబిలిటీ అనేది లేదు. షేక్ హసీనా 3 సార్లు రూల్ చేశారు, కరెక్ట్. ఒక డిక్టేటర్ దాకా రూల్ చేస్తుంది ఆమె, అది కూడా కరెక్ట్. కానీ బంగ్లాదేశ్ పరిస్థితి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ఒక డిక్టేటర్ వాళ్ళకి కావాలి. నార్మల్ ఒక సాఫ్ట్ మనిషితో బంగ్లాదేశ్ పనికిరాదు. పాకిస్తాన్ లాగానే. పాకిస్తాన్లో ఆర్మీ ఎందుకు నడిపిస్తారంటే సివిలియన్ గవర్నమెంట్ హ్యాండిల్ చేయలేదు ఇదంతా. షబాజ్ షరీఫ్ ఉండొచ్చు, నవాజ్ షరీఫ్ ఉండొచ్చు, దానికన్నా ముందు ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఉండొచ్చు, జర్దారీ ఉండొచ్చు, బెనజీర్ భుట్టో, ఎవరైనా కానివ్వండి, జుల్ఫికర్ అలీ భుట్టో నుంచి, దే కెనాట్ రూల్ ద కంట్రీ. దానికోసం పాకిస్తాన్లో ఎప్పుడు ఆర్మీ రూల్ చేస్తారు, సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ పక్కన కూర్చుంటారు. బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ ఆర్మీ మోరల్లెస్ న్యూట్రల్ ఉంటారు. వాళ్ళు చూస్తుంటారు, మీరు ఇప్పుడు దాకా అంత ఎక్కువ గొడవ చేయలేదు. ఖలీదా జియా వాళ్ళ హస్బెండ్ వాజ్ వాళ్ళ అటాక్ చెప్పొచ్చు, మీరు ఖలీదా జియా వాళ్ళ పార్టీ చెప్పొచ్చు దాని గురించి. మీరు మిగతా పార్టీలు కూడా చూడండి, అందరికీ ఆర్మీతో అసోసియేషన్ ఉంది బంగ్లాదేశ్లో. కానీ బంగ్లాదేశ్ ఆర్మీ నెవర్ ఇంటర్ఫియర్డ్ విత్ ద ఎలక్షన్ ప్రాసెస్. వాళ్ళు ఉంటారు పక్కన, కానీ ఎప్పుడు వాళ్ళు అక్కడ కూ లాంచ్ చేయడమో, టేక్ ఓవర్ చేయడమో. ఎందుకంటే పాకిస్తాన్లో అయూబ్ ఖాన్ టైం నుంచి ఇప్పుడు అసీం మునీర్ దాకా ఆర్మీ పరిపాలిస్తున్నారు. పాకిస్తాన్లో అంటారు చూడండి, ఆర్మీ అండ్ అల్లా విల్ రూల్ ద కంట్రీ అని, అదంతే సంగతి. ఆ పరిస్థితిలో ఉన్నాం. సో డెఫినెట్గా పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ మనకు వరీ ఫ్యాక్టర్ యాక్చువల్. ఎందుకంటే మనం చూసాం, క్రికెట్ది కూడా చూసాం, పాలిటిక్స్. బంగ్లాదేశ్ని పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు క్రికెట్ బాయ్కాట్లో. బంగ్లాదేశ్ పాకిస్తాన్ దగ్గర అంటున్నారు, మీ ఇండియాతో మ్యాచ్ ఆడాలి, వీఆర్ లైక్ బ్రదర్స్. ఆ యాటిట్యూడ్కి వచ్చేసారు వాళ్ళు. పాకిస్తాన్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ మొదలుపెట్టారు ఢాకాకి. పాకిస్తాన్ నుంచి ఆయుధాలు పంపిస్తున్నారు ఢాకాకి. ఇదన్నీ నడుస్తున్నప్పుడు డెఫినెట్లీ వీ షుడ్ బి వరీడ్. ఎందుకంటే మనం ఓన్లీ మన వెస్టర్న్ ఫ్రంట్ చూస్తూనే ఉంటాం ఇప్పుడు దాకా. ఇప్పుడు నా ఈస్టర్న్ ఫ్రంట్ కూడా చూడాల్సి వస్తుంది మనకి. ఇటువైపు నుంచి మన మీద ఏమైనా రేపటి దాడి మొదలైతే అది ప్రాబ్లం. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఆల్సో ద వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్. ఇప్పుడు రాబోయే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ దానికి ఒక పెద్ద ఇండికేటర్. ఎందుకంటే మమతా బెనర్జీ, ఆమెకు పెద్ద వరి ఏంటంటే, ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు లిస్ట్ని తీసేస్తే, ఆమె ఓడిపోతే, అక్కడ ఒక బీజేపీ గవర్నమెంట్ వస్తే వాళ్ళ టఫ్ స్టాండ్స్ తీసుకుంటారు. వాళ్ళు అక్కడ ఉన్న బంగ్లాదేశ్ని అందరిని తెరిమి కొడతారని డౌట్ లేదు.
ఆల్రెడీ ఫెన్సింగ్ గురించి కాంట్రవర్సీ నడుస్తుంది. బీఎస్ఎఫ్కి ల్యాండ్ ఇవ్వట్లేదు, అవును. కోర్టుకి వెళ్ళారు, కోర్టు అన్నారు ల్యాండ్ హస్ బి గివన్ అన్నారు. అమిత్ షా గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు దాన్ని. ఇంకొక 500 కిలోమీటర్ ఫెన్సింగ్ చేయాల్సి ఉంది మనకి బంగ్లాదేశ్ వైపు. సో మమతా బెనర్జీ గవర్నమెంట్ వైపు బీజేపీ గవర్నమెంట్ రేపు అక్కడ వస్తే దెన్ బంగ్లాదేశ్ వారితోనున్న రిలేషన్షిప్ మనకి ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతుంది అప్పుడు. ఎందుకంటే అస్సాం వైపు ఇంకొక నడుస్తుంది, ఇది బంగ్లాదేశ్ వైపు నుంచి వెస్ట్ బెంగాల్కి ఇంకొక రిలేషన్షిప్ ఉంటుంది. డెఫినెట్గా నెక్స్ట్ 6 నెలలు చాలా క్రూషియల్గా ఉండిపోతుంది కవిత గారు. సో ఇప్పుడు హిందువులకి సంబంధించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వెరీ రీసెంట్గా చేసినటువంటి కామెంట్స్, హిందువుల మీద బంగ్లాదేశ్లో అట్రాసిటీస్ జరుగుతున్నాయి, అక్కడ హిందువులు తిరగబడితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం వాళ్ళకి సపోర్టివ్గా ఉంటుంది అనేది. ఆ మెసేజ్ వాళ్ళకి రీచ్ అయిందా, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అని ఆలోచించే లోపే మళ్ళీ అటాక్స్ అవుతున్నాయి, అక్కడ హిందువులు చనిపోతూ ఉన్నారు, వ్యాపారాల మీద, మహిళల మీద, వీటన్నిటి మీద. అక్కడ హిందువులు క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నారు అనుకున్నప్పుడు వాళ్ళు మైనారిటీలే కదా అని తీసేస్తారా, లేకపోతే వాళ్ళు ఎవరు మాకు కొంచెం సాఫ్ట్గా ఉంటారు అని ఆలోచిస్తున్నారా? బంగ్లాదేశ్లో ఉన్న హిందూ పాపులేషన్ గురించి మనం భారతదేశం గురించి ఎక్కువ చేయలేము. మనం ప్రొటెస్ట్ చేయొచ్చు, స్టేట్మెంట్లు ఇష్యూ చేయొచ్చు, కానీ దీనికన్నా ఎక్కువ ప్రొటెస్ట్ మనకి లండన్లో మీకు కనిపిస్తుంది, యూఎస్లో కనిపిస్తుంది, యూరోప్లో కొన్ని దేశాలు కనిపిస్తుంది. బంగ్లాదేశ్ హై కమిషన్ బయట ప్రొటెస్టు, బంగ్లాదేశ్ కన్సులేట్ అండ్ ఎంబసీ బయట ప్రొటెస్ట్ నడుస్తుంది. బంగ్లాదేశ్ మీద ప్రెషర్ పెట్టాల్సింది. మన దేశంలో చూడండి మైనారిటీస్కి ప్రొటెక్షన్ ఇస్తారు, బంగ్లాదేశ్లో అట్లాంటి ప్రొటెక్షన్ లేవు. అక్కడ డైరెక్ట్ చంపేస్తున్నారు, వాళ్ళ ఇల్లు తగలబెడుతున్నారు, చాలామంది ప్రాపర్టీ డిస్ట్రాయ్ చేసేసారు, వాళ్ళ షాపులు దుకాణాలు బంద్ చేసేసారు వాళ్ళు. ఇట్లాంటి చాలా జరుగుతుంది. మన వైపు నుంచి ఇప్పుడైతే మనం ఏం చేయలేం, ప్రొటెస్ట్ ఒక్కటే చేయొచ్చు మనం. అదే టైంలో మన దగ్గర ఉన్న బంగ్లాదేశీని అక్కడ పంపించి ఒక మెసేజ్ పంపించాల్సి వస్తుంది, మీరు అక్కడ చేస్తున్న అదే పని మేము ఇక్కడ కూడా చేయొచ్చు అని. అది చేస్తున్నాం మనం ఆల్రెడీ. కానీ మన దగ్గర అంత ఎక్స్ట్రీమ్ వైలెన్స్కి మనం దిగలేము, ఎందుకంటే దెన్ మనం బంగ్లాదేశ్లో ఉన్న జమాత్ ఒకటే అయిపోతారు. సో వీ షుడ్ ఆల్సో బీ వెరీ కేర్ఫుల్. ఇన్సిడెంట్స్ ఎస్ కరెక్ట్, షేక్ హసీనా ఉన్నప్పుడు పెద్ద అడ్వాంటేజ్ ఉండే మనకి, ఎందుకంటే ఆ టైంలో ఆమె జమాత్ని బ్యాన్ చేసి అక్కడ ఒక సో కాల్డ్ సెక్యులర్ గవర్నమెంట్ని ఆమె పెట్టింది అక్కడ. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. అండ్ నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ కూడా, ఎందుకంటే బిఎన్పి తారిక్ రహమాన్ చాలా ఆయన స్పీచ్లో కూడా చెప్పారు, హిందువుల్ని మేము కాపాడుకుంటాం, అన్ని మైనారిటీస్ మేము కాపాడుకుంటాం, అది అని చెప్తారు కానీ చేస్తారో లేదో తెలియదు. అదే నేను చెప్పాను, చాలా క్రూషియల్ ఉంటుంది. 127 మిలియన్ మంది ఓట్ వేసినప్పుడు బంగ్లాదేశ్లో 50% కన్నా ఎక్కువ సెంటర్స్, ఓటింగ్ సెంటర్స్ చాలా రిస్కీ ఉందంటున్నారు. అక్కడ హిందువుల్ని కూడా ఓటు వేయనిస్తారా లేదా అని కూడా డౌట్ వస్తుందంట. ఇది మనం బెంగాల్లో చూస్తున్నాం, వెస్ట్ బెంగాల్, ముషీదాబాద్, మాల్డా ఇట్లాంటి ఏరియాస్లో హిందువులు ఓటేయడానికి ఇంపాసిబుల్. అక్కడ మన దేశంలో నీ పరిస్థితి ఉంటే బంగ్లాదేశ్ ఏం పరిస్థితి ఉంటుంది ఆలోచించండి. సో హిందువులకి బయటకు వచ్చి ఓటేయడానికి ఇస్తే ఇంకో మాట. లాస్ట్ టైం మనం చూసాం బెంగాల్లో కూడా హిందువులు ఓటేసిన తర్వాత హిందువుల మీద దాడి చేశారు చాలా మటుకు, వాళ్ళ దుకాణం తగలబెట్టారు, ఇల్లు తగలబెట్టారు, కొంతమంది చనిపోయారు. కానీ బంగ్లాదేశ్లో దానికన్నా పెద్ద ఒక పోస్ట్ ఎలక్షన్ రైట్ జరగవచ్చు, అది ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు తెలిసిపోతుంది. బిఎన్పికి మెజారిటీ వచ్చింది చూడండి, సేఫ్ ఉంటాం కొంచెం. కానీ జమాత్ అండ్ బిఎన్పి ఈక్వల్గా వస్తే వీళ్ళు కొత్త గవర్నమెంట్ వీళ్ళిద్దరు కలిసి ఫామ్ చేయాల్సి వస్తుంది, అప్పుడు మొత్తం సిచ్యువేషన్ మారిపోతుంది. అది మనం చూడాల్సింది. ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు